డిసెంబర్ నెల మనందరికీ తెలుసు. క్రైస్తవులకి ముఖ్యంగా 25న క్రిస్మస్ జరుపుకుంటాం మనం. అయితే ఒక్క విషయం, ఈ నెలంతా కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు ఎక్కడో ఏదో ఒక చర్చ్లో ఖచ్చితంగా ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుతారు. అయితే ఒక్క విషయం దగ్గర మనం ఆగి ఆలోచించాలి. ఏంటంటే అసలు క్రిస్మస్ సంబరాల్లో పాటలు కానీ లేకపోతే వ్యర్థమైన ఆటలతో కానీ గడుపుతున్నారా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి అదా అసలు కారణం? ఒకసారి ఆలోచించండి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? క్రిస్మస్ యొక్క నిజమైన పరమార్థాన్ని మర్చిపోయి ఆటలతో పాటలతో లేకపోతే హంగామాలతో చేస్తున్నారు. కానీ అసలు అక్కడ దేవునికి మహిమ వస్తుందా? లేకపోతే క్రీస్తు పుట్టుకకు అసలైన కారణం చెప్తున్నారా? ఒకసారి ఆలోచించండి పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? పాపిని రక్షించడానికి. కాబట్టి క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో తెలుసా? పాపిని రక్షించేలా, పాపి మార్పు చెందేలా మనం అందరం క్రిస్మస్ని జరుపుకోవాలి.